నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా భద్రతే షీ టీం లక్ష్యం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డితో హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్లపై అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మహిళల రక్షణ, భద్రత షీ టీం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీం విద్యాసంస్థలు, బస్టాండ్లు, మహిళలు పనిచేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, మఫ్టీలో, డ్రెస్లలో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, మహిళల రక్షణే ప్రాధాన్యంగా జిల్లా పోలీస్ శాఖ ముందుకు సాగుతూ జిల్లాలో ఆపరేషన్ జ్వాల కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు, అభయ యాప్, బస్సులో భరోసా కార్యక్రమాల ద్వారా మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం జరుగుతుంది. మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారికి మరియు ట్రైనీ ఐపీఎస్ అధికారి శ్రీ రాహుల్ రెడ్డి గారికి మరియు ఇతర సిబ్బందికి జెడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపేట్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో అధికంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజల్లో అత్యధిక శాతం వారి సమస్యలను చెప్పుకోవడానికి ముందుకు రాకపోవడం, సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, మళ్ళీ ఈ అంశాన్ని చెప్పడం వల్ల మిగతా వారు మన గురించి ఏమనుకుంటారనే ఒక భయం వల్ల చాలా సందర్భాల్లో మహిళలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని ఎవరికి చెప్పలేరు. అలాంటి ఇబ్బందులు తొలగించి నిర్భయంగా జీవించడానికి అవకాశం కల్పించి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం 24 ప్రత్యేక ఇది హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. ఆ అనంతర కాలంలో రాష్ట్రం మొత్తం కూడా విస్తరించి రాష్ట్రంలో ఏ మూలైనా ఎక్కడైనా మహిళలు ఎదుర్కొన్నటువంటి శాశ్వత పరిష్కారంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం భావి భారత పౌరులైన మీకు అవగాహన కల్పించడం వల్ల, మీకు ఉన్నటువంటి అవేర్నెస్ వల్ల మీ జీవితాంతం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ అంశాలని మీరు మిగతా వాళ్ళతో పంచుకోవడం వల్ల, అంటే వేరు వేరు సందర్భాల్లో మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో ఈ షీ టీమ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఎల్లారెడ్డిపేట పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి కృషితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ని అభినందిస్తూ అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మాట్లాడుతుందో కోరుతున్నాను. దానిలో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట శ్రీ శశిరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేడు ఎల్లారెడ్డిపేట హై స్కూల్లో షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులైన మా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ సార్ గారికి, అలాగే ట్రైనీ ఐపీఎస్ సార్ రాహుల్ రెడ్డి సార్ గారికి, ఇక్కడికి విచ్చేటటువంటి
ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్, స్టూడెంట్స్ అండ్ పత్రికా మిత్రులందరికీ నా నమస్కారం. మరి ఇంతకుముందు సారి చెప్పినట్టు ఈ షీ టీమ్స్ అనేది అంతకుముందు మనం చూసినట్టయితే హైదరాబాద్, సైబరాబాద్లో మనం షీ టీమ్స్ అనేటివి ఉండేవి. కానీ ఈ మధ్యలో ఈ షీ టీమ్స్ అనేటివి ప్రతి ఒక్క జిల్లాకు విస్తరించి ఒక టీం ఫామ్ చేసి, ఒక 5గురితో ఒక టీం ఫామ్ చేసి, ఈ టీం కూడా ఎక్కడైతే మనకు హాట్స్పాట్ ఏరియాస్ అంటే మనం చూసినట్టయితే ఈ బస్ స్టాండ్ ఏరియాస్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడైనా కూడా పబ్లిక్ ఎక్కడైతే ఇక్కడ ఏ టీజింగ్ లాంటి అవకాశం ఉందో అక్కడ ఈ టీమ్స్ అందరూ కూడా సివిల్ డ్రెస్లో, యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లో వండుకుంటూ వాళ్ళకు స్పై కెమెరా, సీక్రెట్ కెమెరా కూడా పెట్టుకొని జరిగేది ఎక్కడైతే ఏదైతుందో అదంతా కూడా రికార్డ్ చేసి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకొని చట్టం ముందు తీసుకొచ్చి కేసెస్ పెట్టేసి వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్, అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరిని కూడా పిలిపించి తను చేసినటువంటి అన్ని కూడా వీడియో చూపెడుతూ కౌన్సిలింగ్ చేయించి ఇంకొకసారి రిపీట్ కాకుండా ప్రణాళికగా మొత్తం ఒక ప్లాన్గా పక్కాగా మరియు ఎక్కడ కూడా మళ్ళీ అటువంటి పని చేయకుండా ఫిక్సప్ చేసేందుకు ఈ యొక్క షీ టీమ్స్ అనేది చాలా ఉపయోగపడుతున్నాయి. దాంట్లో భాగంగా మనం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ తీసుకుంటే ఈ షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్సే కానీ ఎవరైతే ఈవ్ టీజింగ్ పాల్పడే ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలామందికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళు చెప్పిన వినకుండా ఎక్కువ అఫెన్స్ చేసే వాళ్ళను కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మరి మహిళలందరూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి కాపాడతారు, ఎవరు వచ్చి ఏమో చేస్తారు అనేది కాకుండా నేటి యువత అందరూ కూడా చెప్పినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా జరిగినా కూడా ఎదురు తిరిగి ధైర్యంగా ఉంటే చేసేవారు ఎవరు కూడా ధైర్యం చేయరు. మీరు భయపడకుండా ఏమవుతుందో ఏం చేస్తామో అని చెప్పి లోపల కుమ్ముకుంటూ బాధపడుతూ